హలో అందరికీ. సమ్మర్ వచ్చిందంటే చాలు మా అమ్మ చేసే ఫస్ట్ పని ఈ వడియాలు పెట్టడమే. వీటిని చేయడానికి చాలా టైము పట్టదు, ఎక్కువ ఖర్చు రాదు. సో ఇంట్లోనే మన సన్బ్రో హెల్ప్ తీసుకొని ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు వడియాల పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొలతల ప్రకారం బియ్యాన్ని మరియు నీళ్ళని తీసుకోవాలి. మేము ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల నీళ్ళు వాడుతున్నాం. మేము రైస్తో పాటు సగ్గుబియ్యం కూడా తీసుకున్నాం. సగ్గుబియ్యానికైతే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వాడుకుంటున్నాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుందాం. ముందుగా కారానికి తగినంత పచ్చిమిరపకాయలని తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోండి. దాంతోపాటు సోడా, తగినంత సాల్ట్, జీరా మరియు వాము ఈ వస్తువులన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరియు సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టి దోశ పిండిలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తే ముందుగా చెప్పుకున్న కొలతల ప్రకారం నీళ్ళని ఆ పాత్రలో పోసుకోవాలి. అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్, సోడా, తగినంత సాల్ట్, జీలకర్ర మరియు వాము అన్నీ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు అలాగే ఉంచాలి. వాటర్ ఎప్పుడు బాగా ఉడుకుతుంది అనే సమయంలో మనం దోశ పిండిలా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మరియు సగ్గు బియ్యం పిండిని బాగా కలిపి ఆ నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు మన ఫేవరెట్ పార్ట్, ఇంట్లో ఉన్న అందరినీ తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోండి. ఎక్కడైతే మన సన్బ్రో బాగా హాయ్ చెప్తాడో ఆ చోటుకి వెళ్ళి ఒక చీర తీసుకొని డస్ట్ ఏది లేని చోట ఆ చీరని పరిచి అందరి చేతికి ఒక గిన్నెను మరియు ఒక స్పూన్ ఇచ్చి అందరినీ వడియాలు పెట్టమని చెప్పండి. అందరికీ ఈజీనే కాబట్టి అందరూ తొందరగా పెట్టేస్తారు. మా అమ్మ నాకు మా నాన్నకి వడియాలు పెట్టమని గిన్నెలోకి వేసిచ్చింది. మా నాన్న చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. అది చూసి నేను కూడా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేశాను. తర్వాత మా అమ్మ నేను మొదట్లో పెట్టిన వడియాలు చూసి 4 చివాట్లు పెట్టింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ వడియాల పిండి అంతా అయ్యేలోపు ఆ చీర మొత్తం నిండిపోయింది వడియాలతో. ఆలోపు మా అమ్మ వెళ్ళి నేను ఇంకో టేస్ట్ వడియాలు వేసుకొస్తానని చెప్పి వెళ్ళింది. ఏం లేదండి, ఇంకో టేస్ట్కి ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మసాలాలా చాలా బాగుంటాయి తినడానికి. ముందుగా చెప్పిన వడియాల కంటే ఈ వడియాలే ఇంకా చాలా టేస్ట్ బాగుంటాయి. ఈ వడియాలు పెట్టే ప్రాసెస్లో మా నాన్నగారు ఒక హార్ట్ సింబల్ వేసి అందులో ఒక ఆరోన్ కూడా వేశారు. అది చూసి మా అమ్మ నీకెందుకన్నా పని చెప్పానా అని అనుకున్నారు. కానీ చాలా బాగా పెట్టారు. ఇదంతా అయ్యేలోపు వర్షం పడుతుందేమో అనేలా మబ్బులు కమ్మేశాయి. అప్పుడు భయం వేసింది, ఇంకెక్కడ పడిన కష్టమంతా వృధా అయిపోతుందేమో అని. ఎప్పుడూ ఇలాగే జరుగుతుందండి. మా అమ్మ ఎప్పుడైనా వడియాలు పెడదామనుకున్నా ముందుగా స్టార్ట్ చేయదు, కాస్త లేట్గా స్టార్ట్ చేస్తుంది. అప్పటికి సన్బ్రో బాయ్ బాయ్ కూడా చెప్పేసి వెళ్ళిపోయింటాడు. కానీ ఈసారి ఎలాగో కాస్త తొందరగా పెట్టేసింది కాబట్టి వడియాలకు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. అందరూ కిందకి వెళ్ళిపోయాం. ఈవినింగ్ వచ్చి చూస్తే మనం పెట్టుకున్న వడియాలన్నీ బాగా ఎండిపోయాయి. దాన్ని కిందకి తీసుకెళ్ళిపోయాను. అలాగే తీయడం చాలా కష్టం. మీరు ఒక పెద్ద బకెట్ తీసుకొని అందులోకి ఈ వడియాల చీరని మొత్తం నానబెట్టేయండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చీరని బయటికి తీయండి. అప్పుడు ఈజీగా వడియాలన్నిటినీ పీల్ చేసేయచ్చు. ఇలా పీల్ చేసిన వడియాలకి కాస్త తేమ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ గాలికి పెడితే కూడా తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ మాత్రం అద్దిరిపోయాయి. మిస్ చేసుకోకుండా మీరు కూడా సమ్మర్ అయిపోయేలోపు చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.